వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. కరెంట్ ఇంటర్నెట్ సినారియోలో ప్రతి ఒక్కరికి ఒక వెబ్సైట్ ఉండడం చాలా అవసరం. మీరు బిజినెస్ చేస్తున్నా కానీ, మీ షార్ట్ స్టోరీస్ పబ్లిష్ చేయాలన్నా కానీ, మనీ ఎర్న్ చేయాలన్నా కానీ యాడ్స్తో ఒక వెబ్సైట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. కానీ ఒక వెబ్సైట్ని ఇంటర్నెట్లో పెట్టాలంటే దానికి మనం డబ్బులు కట్టాలండి. సో ఫస్ట్ నేను కూడా అలా డబ్బులు కట్టలేక నా సొంత వెబ్సైట్ కలను వదులుకున్నాను. కానీ నా బ్రెయిన్లో నుండి వెబ్సైట్ థాట్ మాత్రం ఎప్పటికీ పోలేదండి. సో నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను ఫ్రీ వెబ్సైట్స్ కోసం, ప్లాట్ఫామ్స్ కోసం. సో నేను రీసెర్చ్లో చాలా ఫ్రీ ప్లాట్ఫామ్స్ గురించి తెలుసుకున్నాను. కానీ నాకు బాగా నచ్చింది గిట్హబ్ పేజెస్ అండి. గిట్హబ్ పేజెస్తో మనం ఫ్రీ వెబ్సైట్స్ బిల్డ్ చేసి మన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చండి వితౌట్ ఎనీ కాస్ట్. మీరు బిగినర్ అయినా కానీ, అడ్వాన్స్డ్ కోడర్ అయినా కానీ ప్రతి ఒక్కరూ గిట్హబ్ పేజెస్తో ఒక వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం గిట్హబ్ పేజెస్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ను ఫ్రీగా ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకుందామండి. ఇంకా లేట్ ఎందుకండి, పదండి మనం ఇంటర్నెట్లో మన ఆన్లైన్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేద్దాం. హలో అండి, వెబ్సైట్ క్రియేట్ చేయడం కోసం మీ ఫేవరెట్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ విధంగా గిట్హబ్ అని సెర్చ్ చేయండి. ఒకవేళ మీకు కనుక గిట్హబ్ లోపల అకౌంట్ లేకపోతే జాయిన్ గిట్హబ్ అని కొట్టేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఒకవేళ నాలాగా మీకు కనుక అకౌంట్ ఉన్నట్లయితే జస్ట్ లాగిన్ అవ్వండి. సో ఈ విధంగా లాగిన్ క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి మీకు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుందండి. పైన మీరు చూడొచ్చు బుక్ టైప్లో ట్యాబ్లో ఒకటి ఉంటుంది, న్యూ అని, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా లోడ్ అవుతుందండి. లోడ్ అయిన తర్వాత ఓనర్ అవన్నీ ఉంటాయి. ఈ రిపాజిటరీ నేమ్ వచ్చేసి మీరు మీ వెబ్సైట్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇవ్వండి. నేను వచ్చేసి సింపుల్గా టెస్టింగ్ అని ఇద్దాం అనుకుంటున్నాను. సో టెస్టింగ్ అని ఇచ్చాను. డిస్క్రిప్షన్ మీకు కావాలంటే ఇవ్వచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు అనమాట. నేను స్కిప్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్కి సెట్ చేయండి. ప్రైవేట్ అంటే మీరు మనీ కట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రీడ్మీ ఫైల్ని యాడ్ చేయండి. సో లైసెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లైసెన్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్గా MIT లైసెన్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా ఒక రిపాజిటరీ క్రియేట్ అవుతుందన్నమాట. సో చూడొచ్చు, ఒక రిపాజిటరీ క్రియేట్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు పైన యాడ్ ఫైల్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంటుంది చూడండి. సో యాడ్ ఫైల్ని క్లిక్ చేయండి. పైన తర్వాత నెక్స్ట్ క్రియేట్ న్యూ ఫైల్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ లోడ్ అవుతుంది. సో జస్ట్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. సో లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ index.html అనే పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఖచ్చితంగా మీరు index.htmlతోనే క్రియేట్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను సింపుల్గా వెబ్సైట్ లోపల ఫైల్ h1 ట్యాగ్తో ఒక హలో వరల్డ్ రాద్దాం అనుకుంటున్నాను. సో చూడొచ్చు, హలో వరల్డ్ అని రాశాను. సో ఇది ఎందుకు రాశానంటే సింపుల్ కోసం. జస్ట్ కమిట్ చేంజెస్ క్లిక్ చేయండి. సో తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. సో డైరెక్ట్లీ కమిట్ టు మెయిన్ బ్రాంచ్ అని క్లిక్ చేసి కమిట్ చేంజెస్ చేంజ్ చేయండి. సో తర్వాత మీకు పైన సెట్టింగ్స్ కనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారుగా, పైన అన్ని కనిపిస్తుంటాయి. సో సెట్టింగ్స్ అనే ట్యాబ్ని క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా అన్నీ లోడ్ అవుతాయి. సో లెఫ్ట్ ట్యాబ్లో పేజెస్ అని ఉంటుందన్నమాట. సో దాన్ని క్లిక్ చేయండి. సో పేజెస్ క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తాయి. సో డిప్లాయ్మెంట్ బ్రాంచ్ అని. సో నెక్స్ట్ కింద బ్రాంచ్ ఉంటుంది. సో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని మెయిన్ సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ క్లిక్ చేయండి అనమాట. సేవ్ కానీ క్లిక్ చేశారంటే మీ వెబ్సైట్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో అంటే గిట్హబ్ పేజెస్ మీ వెబ్సైట్ని బిల్డ్ చేయడం స్టార్ట్ అయిందనమాట. సో నెక్స్ట్ మీరు చేయాల్సిన పని వచ్చేసి పైన మీకు కోడ్ అని కనిపిస్తుంది కదా. సో ఆ కోడ్ని క్లిక్ చేసి కోడ్కి వెళ్ళండి అనమాట. సో కోడ్ క్లిక్కి వెళ్ళారంటే మీకు ఇందాక మీ రిపాజిటరీ కనిపించింది కదా, ఆ రిపాజిటరీ కనిపిస్తుందండి. సో కింద మీరు చూడొచ్చు index.html అని ఒకటి ఎల్లో టైప్లో పడింది, అంటే మీ వెబ్సైట్ బిల్డ్ అవుతుందని. సో ఇక్కడ డిప్లాయ్మెంట్స్ అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుందో. సో ఒకసారి రీఫ్రెష్ చేద్దాం, డిప్లాయ్మెంట్స్ వచ్చాయా లేదా చెక్ చేయడానికి కోసం. సో నేను రీఫ్రెష్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం స్క్రోల్ డౌన్ చేసామంటే కిందకి వెళ్ళొచ్చు. సో డిప్లాయ్మెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం అనమాట. సో స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. సో డిప్లాయ్మెంట్స్ వచ్చినాయి. గిట్హబ్ పేజెస్ క్యూట్ అనమాట, అంటే పేజెస్ బిల్డ్ అవుతున్నాయి. సో దీనికోసం మనం కొంచెం టైం ఆగాలండి. సో కొంచెం టైం ఆగిన తర్వాత జస్ట్ మళ్ళీ ఇంకొకసారి రిఫ్రెష్ చేద్దాం, వెబ్సైట్ బిల్డ్ అయ్యిందో లేదో చెక్ చేయడం కోసం. సో ఇప్పుడు కనుక మళ్ళీ రిఫ్రెష్ చేసామంటే డౌన్లోడ్ చూడొచ్చు డిప్లాయ్మెంట్స్. సో గిట్హబ్ పేజెస్ గ్రీన్ టిక్ పడింది అనమాట, అంటే వెబ్సైట్ బిల్డ్ అయిపోయిందని. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు జస్ట్ ఆ గిట్హబ్ పేజెస్ పైన క్లిక్ చేసామంటే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ లోడ్ అవుతుందండి. అంటే పక్కన మనకి యాక్టివ్ డిప్లాయ్మెంట్స్ అనే ఒక పేజ్ లోడ్ అవుతుంది చూడొచ్చు. జస్ట్ ఆగండి, ఫస్ట్ టైం కాబట్టి టైం తీసుకుంటాయండి, ఎందుకంటే ఇప్పుడే బిల్డ్ చేసాంగా మనం వెబ్సైట్. సో యాక్టివ్ డిప్లాయ్మెంట్స్లో మన వెబ్ పేజ్ ఈ విధంగా ఇచ్చేస్తారనమాట. చూడొచ్చు, మనం ఇందాక రాసిన హలో వరల్డ్ వచ్చేసింది. సో మనం టెస్టింగ్ ఏదైతే ఇచ్చామో దాంతో మన గిట్హబ్ పేజ్తో ఒక URL క్లిక్ వచ్చేసింది అనమాట. ఈ URLని మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. సో ఫ్రీగా క్రియేట్ చేసుకొని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయొచ్చండి. మరిన్ని ఇలాంటి అడ్వాన్స్డ్ ట్యుటోరియల్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.